ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీకి రాయలసీమలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2 రోజుల క్రితమే ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడగా ఇవాళ ఆమె తల్లి, సోదరుడు కూడా వైసీపీకి ఇక గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల టైంలో టీడీపీలో టికెట్ రాలేదన్న కారణంతో వైసీపీలో చేరిన ఈ యొక్క ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలోనూ అదే సిచ్యువేషన్ ఎదుర్కోవడంతో చేసేదేమీ లేక రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ పంపారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పమిడి సెమంతకమణి ఇవాళ ఆ పార్టీని విడుతున్నట్లుగా ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా, టీడీపీ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పమిడి సెమంతకమణి కుమార్తె యామిని బాలా కూడా గతంలో సింగనమల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యామిని బాలను కాదని చంద్రబాబు బండారు శ్రావణి శ్రీకి టికెట్ ఇవ్వడంతో ఆమెతో పాటుగా ఈ కుటుంబం మొత్తం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే 5 ఏళ్లుగా వైసీపీలో ఉన్న యామిని బాల, పమిడి సెమంతకమణి, ఆమె కుమారుడు అశోక్ తమలో ఎవరో ఒకరికి ఈసారి సింగనమల టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు వీరు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం యామిని బాల వైసీపీకి గుడ్ బై చెప్పగా ఇవాళ ఆమె తల్లి సెమంతకమణి, సోదరుడు అశోక్ కూడా పార్టీని విడుతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ మేరకు అనివార్య కారణాలతో పార్టీని విడుతున్నట్లుగా సీఎం జగన్ కు వారు లేఖ రాశారు.